శనార్థి నేటి మాట తీసుకుందాం. నా తెలంగాణలో పేద విద్యార్థుల చదువులు సమస్యల వలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. అరకొర సౌలతులతో అపరిశుభ్రమైన వాతావరణంలో పేద విద్యార్థులు బ్రతుకు పోరాటం చేస్తున్నారు. రుచి పచిలేని అల్పాహారం విందులో పురుగులన్నం నీలచారు లాంటి మధ్యాహ్న భోజనంతో కడుపులు నింపుకుంటున్నారు. ఈ దేశ నుదిటి రాతలు రాసే బడుగు బలహీన వర్గాల పిల్లలు మహానీయుల ఆశయాలు ఎప్పుడు అమలు చేస్తారు? విలువలు లేని రాజకీయాలు, విద్యా విధానానికి నామమాత్రపు బడ్జెట్ కేటాయించి సామాన్యులను నాణ్యమైన చదువులు సరిపోయే అన్ని స్కూళ్లు యూనిఫామ్లు ఇవ్వలేని ముఖం చాటేస్తున్నారు. నిన్న నల్లగొండ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా తీన్మార్మలన కొందరు విద్యార్థులకు కాళ్లకు షూ తొడిగిన సన్నివేశం అందరినీ కలిచివేసింది. ఈ తరానికి ఆదర్శ నాయకుడుగా ఎందరో మనసులను గెలుచుకుంటూ అంటూ పెద్దపల్లి రాజన్న నిజంగా మన ప్రభుత్వం మన నాయకులు ఎన్నో దాదాపుగా 70-75 సంవత్సరాల నుంచి నిజంగా పరిపాలిస్తున్న నాయకులు 1-2 సార్లు కాదు తర్వాయి బట్టి ఎమ్మెల్యేలు అవుతున్న నాయకులు విద్యా వైద్యమైన ఏ నాయకుడైనా దృష్టి పెట్టిండా? అది తీన్మార్మలన నిజంగా విద్యా వైద్యం పేదలకు కావాల్సిన విద్యా వైద్యం కావాలో సత్వర న్యాయం కావాలని పోరాడుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఏ నాయకుని కూడా సోయి ఉండదు పేద విద్యార్థుల భవిష్యత్తు. అసలు ఈ రాజకీయాలకు కానీ భావి తరానికి కానీ బీసీ ఎస్సీ మైనార్టీలు వీళ్ళు బడుగు బలహీన వర్గాల పేద ప్రజలే కదా ఓటర్లు అయినా కానీ నిజంగా రేపటి తరానికి ఒక భవిష్యత్తు. వీళ్ళని పట్టించుకోకుంటే ఏ రాజకీయాలు ఎవరి కోసం చేస్తున్నారు? మీ స్వార్థ రాజకీయాల కోసం ఎవరిని లీడర్ని చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం మనం బలిపశువులు చేస్తూ ఉన్నారు, మన బిడ్డలను బలిపశువులు చేస్తూ ఉన్నారు. నిజంగా నిన్న తీర్మానం ఒక జరిగిన సంఘటన అందరికీ నిదర్శనం. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగా నుండి దాదాపుగా పట్టభద్రులు ఎమ్మెల్సీగా నుండి అంత చేస్తే వీళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ ఎన్ని చేయగలగాలి? ఈ రాష్ట్ర సంపద అంతా ఎవరు తింటాడు? ఏ పేదోనికి అందుతుంది? ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ పెద్దపల్లి రాజన్న ద్వారా చాలా చక్కటి నేటి మాట.